సినిమా దండకం. రచన శ్రీ ప్రభంజన్ గారు. చదువుతోంది పల్లి నల్లనయ్య. హలో! సినిమాల హీరోల అభిమాన సంఘాల యువ కిషోరములారా, ఈవేళ నాదొక్క విన్నపం వింటారా చెబుతాను. అభిమాన హీరోల సినిమా రిలీజ్ అయితే తెగరెచ్చిపోతారు, తైతక్కలేస్తారు, కటౌట్లు పెట్టేసి, దండల్ని వేసేసి, పాలాభిషేకాలు భారీగా చేసేసి, సరుకులేనట్టి ఆ సచ్చు సినిమా అయిన మొదటి షో టిక్కెట్లు మొత్తంగా కొనివేసి, వారమైన ఆడలేని ఆ సినిమాని హాలులో జనమొక్కడైనా లేకుంటే మీ అవివేక మోకాలతో అలజడిని సృష్టించి, ఏలలతో గోలలతో వెర్రెక్కి కేకలతో కుప్పి గంతులు వేసి, కూల్ డ్రింక్స్ తాగేసి, సీసాల్ని పగలేసి, పిచ్చోళ్ళకే మాత్రమూ తక్కువే లేకుండా నానా గలేజాలతో చిందేసి, పేరు ఛానల్స్ పిలిపించి, మైకుల్ని మూతులకు తగిలించి, సినిమా ఎలాగుంది అని ప్రశ్న వేసేస్తే సూపర్రు, వండర్రు, అబ్బబ్బా, అద్భుతం, ఆహాలు, ఓహోలు, ఈహీలు అని చెప్పి ప్రజకి కిర్రెక్కించి, సినిమాల సీనుల్ని తెగ పొగిడి, ఎలాంటి ఫైటింగ్ ఏనాడు కనలేదు అని చెప్పి, నాయకీమణి అర్ధనగ్న సీనుల్ని తెగ మెచ్చుకున్న పొగిడి, చొంగల్ని కార్చుకొని జంగాల వలె కథను హంగుగా వర్ణించి, చూడబోతే బొంగే చూపించినది పాత రోతగానే ఉంది. 5 అడుగుల హీరో 7 అడుగుల విలన్ ఎత్తిపడ వేస్తుంటే బంతిలా పైకెగిరి కింద పడి గాలిలో విసిరేసి ఫుట్బాల్ ఆడేస్తే ఆవింత సర్కస్కి అర్భకులు చప్పట్లు, హాలులో దద్దరిల్ల కేకలతో గోలలతో నిశ్శబ్ద ముఖతూట్లు పొడి చేసి పిచ్చోళ్ళ మళ్ళీ మరీ రెచ్చిపోతారు. రంగురంగుల గుడ్డ గోచీలు పెట్టుకొని బెత్తెడు రిబ్బన్లతో ఒళ్ళు కప్పుకొని ఒక స్టెప్ ఫ్రెంచ్లో, ఒక ముక్క లండన్లో, ఒక గెంతు జర్మనీ, ఒక ముద్దు అమెరికా. నాయకా నాట్యాల కోసమే ఒక రోజుకే 100 కోట్లు ఖర్చయ్యనని గొప్పల్ని చెప్పుకొని డబ్బాలు కొట్టుకొని సిగ్గుల్ని వదిలేసి బూతు పాటలతోడ లేకి మాటలతోడ ప్రజల చైతన్యాన్ని చెదలు పట్టిస్తారు. అజ్ఞాన అవివేక మూర్ఖ యువకుల్లారా, ఆకాశం అంటేటి ధరలపై ఎప్పుడైనా ఆవేశంతో రగిలి ఉద్యమం చేశారా? ఆడబిడ్డలపైన అత్యాచారాలు చేసి ఆయువులు తీస్తుంటే అడిగారు ఒక మాట? ఓ యువతరమ నవతరమ భవితమైన కొరకు నడుము గట్టకపోతే నాశనం అవుతారు. అందుకే నా వేదనను మీకు అందించబూనుకొని ఈ దండకము రాసి మీకు దండమును పెట్టి ఆవేదనతో మీకు అందించుతున్నాను. మీపైన నాకేమీ ఆగ్రహం లేదండి, అవమానములు చేయ ఆలోచనే లేదు. కర్తవ్యమును ఇట్లా కలముతో బోధించదలుచుకుని రాశాను. మీకు ఆగ్రహం వస్తే క్షమించగోరుతాను. నమో యువతేజమా. నమస్తే నమస్తే నమః.